అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సినీ జోష్. టాలెంట్ ఉంటే సరిపోదు, దానికి అదృష్టం కూడా కలిసి రావాలి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే మచ్చేసుకునే పుట్టాలి అంటూ ఉంటారు. ఇండస్ట్రీలో చాలా మంది నటులు, నటీమణులు టాలెంట్ ఉన్న అదృష్టం లేక ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు. అందానికి అందం, టాలెంట్ కూడా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది మీరా జాస్మిన్. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకుల మనసును మాత్రం దోచుకుంది ఈ అమ్మడు. అయితే చిత్ర నిర్మాత పైడి బాబు మీరా జాస్మిన్ పై చేసిన కామెంట్స్ అయితే ప్రస్తుతం వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ తో సినిమా ఓకే అయిన తర్వాత హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటుండగా మీరా జాస్మిన్ గురించి తెలిసిందట. టాలెంట్ అందమున్న అమ్మాయి మీరా జాస్మిన్. వెంటనే ఆమెని ఓకే చేశామని ఆయన తెలిపారు. మీరా జాస్మిన్ మంచి నటే కానీ ఆమెకు మైనస్ ఉందని నిర్మాత పైడి బాబు తెలిపారు. మీరా జాస్మిన్ కు యాటిట్యూడ్ చూపించే అలవాటుందట. సినిమా షూటింగ్ సమయంలో కూడా అలాగే బిహేవ్ చేసేదని పైడి బాబు చెప్పుకొచ్చారు. అది చాలా మందికి నచ్చలేదు అని, అందుకే ఆమెకి గ్లామర్ టాలెంట్ ఉన్నా సరే స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు రాలేదని ఆయన అన్నారు. మీరా జాస్మిన్ తెలుగులో ముగ్గురు స్టార్ హీరోలతో మాత్రమే నటించింది. పవన్ కళ్యాణ్, బాలయ్యతో నటించిన కుటుంబ శంకర్, అదే విధంగా మహారథి సినిమాలు ఫ్లాప్ అవగా రవితేజతో నటించిన భద్ర సినిమా మాత్రం మీరా జాస్మిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఎంత అందమున్నా, ఎంత టాలెంట్ ఉన్నా కొంతవరకు అదృష్టం ఉండాలి. ఏమంటారు?